నూతన న్యాయశాఖ ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ను వన్ టీవీ మన తెలుగు టీవీ ఆంధ్రాక్ష తెలుగు దినపత్రిక చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ బాషా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం నంద్యాలలో మంత్రిని వన్ టీవీ ఆంధ్రాక్షర, మన తెలుగు టీవీ, ఈ2ఈ రన్ ఎనర్జీ, ఎస్ఎంబీ ఫౌండేషన్, ఎంఆర్పీఎఫ్ చైర్మన్ మహబూబ్ బాషా కలిసి ముస్లిం హక్కుల పరిరక్షణ, వక్ఫ్ బోర్డు ఆస్తుల అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరారు. మంత్రి నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి కొద్దిసేపు చర్చించారు. ఈ సందర్భంగా న్యాయశాఖ, ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. ప్రధానంగా గతంలో మాదిరి ముస్లిం మైనార్టీలకు సంక్షేమం కోసం వివిధ తోఫా పథకాలను, మసీదులలో, ఈద్గాలలో పనిచేసే ముజావర్లకు, ఇమాంలకు ఆర్థిక సహాయం అందించే పథకాలను అమలు చేస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించేందుకు చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల ముస్లిం మైనార్టీ బోర్డుకు చెందిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, వీటిని నివారించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమం అమలు చేసేందుకు ఒక ప్రణాళికను రూపొందిస్తామని వన్ టీవీ చైర్మన్ షేక్ మహబూబ్ బాషా అడిగిన ప్రశ్నకు మంత్రి ఫరూక్ సమాధానంగా చెప్పారు.